ఈశ్వరరావు తల, మా బీసీ నేత ఈశ్వరరావు తల పగలగొడితే కాళ్ళు పట్టుకో వదిలేస్తామంటే కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు పట్టుకొని లేచేసరికే రాడ్లతో బీరు బాటిళ్లతో తల బాధేశారు. న్యాయం కోసం మేమంతా వస్తే మాపై కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. బడుగుల్ని బతకనివ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నేను 4 రోజులు దీక్ష చేస్తే నన్ను తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేసి నాపై ఈరోజు కూడా ఆ కేసు కట్టారు. ఒక ఆశా వర్కర్, దళిత ఆశా వర్కర్ పనిచేసుకుంటుంటే ఆ ఉద్యోగం పీకేస్తానని ఒత్తిడి పెట్టి ఆమె కాళ్ళు పట్టుకున్న చెల్లించక ఆ రకంగా ఆమెపై ఒత్తిడితో ఆమె పోయి విషం దాగి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే దేవుడి దయ వల్ల బతికింది. తన పార్టీకి సంబంధించిన ఒక దళిత నాయకుడికి, పరిశుద్ధ బాబు అనే ఒక నాయకుడికి టికెట్ ఇచ్చి పోటీకి నిలబెట్టి నీకు అన్ని అండగా ఉండి గెలిపిస్తానని మాట చెప్పి ఆయన ముందుకు తీసుకొచ్చి కండవ కప్పి ఇదిగో ఇతనే అభ్యర్థి అని చెప్పి కూడా ఉండాల్సిన కౌన్సిలర్లు ఏదైతే ఉంటారో వారి మ్యాండేట్ని మాత్రం ఇవ్వకుండా ఆ మ్యాండేట్లన్నీ చించేసి పోటీకే ఎవరికి ఇవ్వకుండా అతన్ని ఒక్కడిని కూడా ఒంటరి చేసి అవమాన పాలు చేశాడు. ఈశ్వరరావు విషయంలో కానీ, కొండవీటి శ్రీనివాస్ విషయంలో కానీ, అదేవిధంగా ఆ మహిళా గృహిణికి జరిగిన అన్యాయం విషయంలో కానీ మీరు న్యాయం చేసేవాళ్ళు. ఈరోజు మేము ఒప్పుకునేవాళ్ళం, కానీ అడుగడిగినా రాజకీయం చేయాలా. ఈరోజు సుపరిపాలన, తొలి అడుగులోని అద్భుతమైన సంక్షేమం, ఎరువు లేకుండా అక్కడ ఏదైనా ఆగిపోయిన ఎకరా ఏదైనా ఉంటే నాకు చూపించండి. అందరూ సంతోషంగా ఉంటే ఓర్చుకోలేకుండా ఎరువులు రాకపోతే బాగుండు, రైతు పంట సరిగ్గా పండకపోతే బాగుండు అని అనుకుంటున్నా, వరదలు వస్తే బాగుండు, కరెంటు పోతే బాగుండు, ఏదన్నా పిడుగు పెడితే బాగుండు అని వైకాపా నాయకులు ఆలోచిస్తున్న విధానం ప్రజలందరూ కూడా గమనించమని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఇదే పందాలో ఇదే తంతుగా మీరు ఉంటే మిమ్మల్ని ప్రజలు కూడా గ్రామాల్లో కూడా రానివ్వరని కూడా తెలియజేస్తూ, బ్రహ్మాండంగా అభివృద్ధి, బ్రహ్మాండంగా భవిష్యత్తుకి ఒక భరోసా, ఇది త్రిశూల వ్యూహంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో మీరు చేస్తున్న కక్కుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలైనా కానీ, పంచాయతీలు కానీ, స్థానిక సంస్థలు కానీ ప్రజలు మళ్ళీ మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అధినాయకుడు జగన్ రెడ్డి పులివెందల్లోనే పునాదులు కదిలిపోయాయి. పులివెందల్లోనే ఇటీవల జడ్పీటీసీ ఎన్నిక పునాదులే కదిలిపోయాయి, డిపాజిట్లే దక్కలా. అంటే ఆ క్షేత్రంలో మీ పరిస్థితి ఏంటో ఆలోచించి మాట్లాడండి. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ రోజుకి కూడా ఆ ఊర్లో రైతులు బిక్కుమంటూ ఉంటున్నారు, భయాందోళనలో ఉంటున్నారు. వెళితే ఏమని అనుకుంటాడో పేరునానే కైలా అనిల్ కుమార్ బెదిరిస్తున్నాడు. అమ్మో మేము గడప దాటి ఏమైనా చేస్తే కైలా అనిల్ కుమార్ మరి ఒక గతం మరి వెనకేం జరిగిందో ఎవరికి తెలియదు, ఏం చేస్తున్నాడు అనే ఒక వాతావరణం, భయాందోళన వాతావరణం ఆ గ్రామానికి మొత్తం 20 కుటుంబాలు సమస్యగా మీరు దాన్ని మార్చి ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాం. ముందడుగు రైతులకి న్యాయం చేసి ముందడుగు వేసేది మా కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నా. అంబేద్కర్ వారసులు మేము. అంబేద్కర్ కోరుకుంది అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, స్వేచ్ఛగా జీవించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతి బద్ధంగా అందరూ కూడా సంతోషంగా ఎదగాలి అని అంబేద్కర్ కోరుకున్నాడు తప్ప నీలాగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు నీ సొంత ఊర్లోనే మొత్తం నీ మచిలీపట్నంలోనే కొన్ని వర్గాల, దళిత వర్గాలకు అన్యాయం చేసి ఇక్కడికి వచ్చి అంబేద్కర్ వారసులని మాట్లాడటం నిజంగా సిగ్గు చేయటాన్ని కూడా పేరునానికి అది తొట్టి గ్యాంగ్ అందరికి కూడా తెలియజేస్తున్నా. కైలా అనిల్ కుమార్ గారి మాటలు మీరు నమ్మి మళ్ళీ జిల్లాలో ఈ టాపిక్ మీద పామర్ వస్తే మీరు మరొకసారి భంగపాటు పడతారని కూడా పేరునాని అండ్ టీం తెలియజేస్తూ, నాగాపురం రైతులు నేనే పిలిపించుకుంటా, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతా. ఆ అవతల పార్టీ వాళ్ళని కూడా అవసరమైతే అధికారులను కూడా పిలిచి కూర్చోబెట్టి న్యాయబద్ధంగా వారికి ఎంతవరకు న్యాయం జరుగుద్దో ఆ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం.